ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నమస్కారం అండి. కర్కాటక రాశి నవంబర్ మాస ఫలాలు చూద్దాం. లగ్నంలో కుజుడు, 4వ ఇంట్లో సూర్యుడు, 5వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో శుక్రుడు. సో బేసిక్గా ఈసారి కర్కాటక రాశి బాగా కాన్సన్ట్రేట్ చేసేది హెల్త్ ఇష్యూస్ మీద. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే బాగా ఉన్నాయో వీళ్ళు బయటపడతారు. ఈ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మెయిన్గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారి నెల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది, గ్యారంటీ. ఇదైతే నేను పేపర్ మీద రాసి సైన్ చేసి స్టాంప్ ఇవ్వగలను. హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ 40+ ఎవరైతే ఉంటారో, 40+ అనగానే మనకు షుగరు బీపీ వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కొత్త డైట్ ప్లాన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి పీటీ చేసి హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. తర్వాత మనం జాబర్స్ దగ్గరికి వస్తే, జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ పై అధికారులతో, వాళ్ళ టీమ్ లీడర్స్తో, వాళ్ళ సీనియర్ డాక్టర్స్తో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు, బాగా క్లోజ్ అవుతారు. మంచి ప్రమోషన్ రావడానికి మంచి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మీ పై అధికారితో కొంచెం చనువు తీసుకొని ఓ 2 మాటలు ఎక్కువ మాట్లాడి, మీ ఇంట్లో ఎవరు ఉంటారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది, అలా మాటలు కలిపి కొంచెం క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ట్రై టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ యువర్ సీనియర్స్. ఎప్పుడైనా మనం ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నామో మన పై అధికారులతో ఎంతో కొద్దిగా మానవ సంబంధం అనేది ఉండాలి. ఓన్లీ ఒఫిషియల్ రిలేషన్షిప్పే కాదు, మానవ సంబంధం కొంచెం కూల్గా ఉండాలి. తర్వాత ఫ్యామిలీ దగ్గరకు వస్తే, ఈసారి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫాదర్తో ప్రాబ్లం వస్తుంది. పిల్లలు తండ్రి మాట వినరు, తండ్రితో గొడవలు పెట్టుకుంటారు, పేచీలు వస్తాయి. సో ఫాదర్తో జాగ్రత్త. ఎస్పెషల్లీ మగ పిల్లలు బాగా చదువుకోండి, మీ నాన్నగారు చెప్పేది వినండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయకండి. మీ నాన్నగారి మాట వింటే మీకే మంచిది, మీకు అది ఎడ్యుకేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. అమ్మా నాన్నని ఎప్పుడు ఎదిరించకూడదు. సో బేసిక్గా స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, హెల్త్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు వ్యాపారాల గురించి మాట్లాడదాం. వ్యాపారం చేసే వాళ్ళ గురించి. వ్యాపారం చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాలంటే బాగానే ఉంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ప్రాఫిట్ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇప్పుడు నవంబర్ ఒక 15th తర్వాత మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి. నవంబర్ సెకండ్ హాఫ్ అనేది బాగా కలిసి బాగా బిజినెస్ జనరేట్ అయ్యి డబ్బులు బాగా వస్తాయి. సో బేసిక్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. వ్యాపారస్తులకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ లాయర్స్ ఉంటారు కదా, లాయర్స్ కూడా మంచి కేసులు టేకప్ చేస్తారు. తర్వాత ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో తస్మాత్ జాగ్రత్త, కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ముందే చూస్తున్నాం యూట్యూబ్లో రోజుకో కేసు అవుతుంది. సో కొంచెం జాగ్రత్త. తర్వాత విదేశీ ప్రయాణం చేసేవాళ్ళు, మీరు అనుకున్నది జరగబోయేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే, మీరు ఏదో కాలేజ్లో ట్రై చేస్తారు, ఇంకేదో కాలేజ్లో సీట్ వస్తుంది, అమెరికాలోనే వస్తుంది. ఆ కాలేజ్ ఏదైతే అనుకుంటారో అది రాదనమాట, ఇంకేదో వేరే కాలేజ్. ప్రతి మనిషికి ఒక రాత అనేది ఉంటుంది. సో మీ రాత అనుగుణంగా మీకు ఏ కాలేజ్ అయితే రాసున్నదో అది మీకు వస్తుంది, మంచి కాలేజే వస్తుంది. ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్తేనే మీరు మీకు అక్కడ ఒక అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. సో ఒక డెస్టినీ అనేది ఉంటుంది, ఆ డెస్టినీ అనేది ఫాలో అవుతారనమాట. సో అంత ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే
నీచభంగ రాజయోగం జన్మకుండలి జాతకానికే వర్తిస్తుంది ఈసారి కర్కాటక రాశి వాళ్ళకి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వ్యాపారం చేసే వాళ్ళకి, ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి వెరీ బిగ్ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే చాలా మంచి సమయం, అత్యంత అద్భుతమైన సమయం కర్కాటక రాశి వాళ్ళకి ఈ కార్తీక మాసం. కానీ కండిషన్ ఏంటి? మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, దాన్ని యూజ్ చేయగలగాలి. మీ నాన్నగారు వెళ్ళమంటున్నారు యూఎస్కి, అవేవో ఎగ్జాములు రాయమంటారు, వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళాను అంటే ఏమొస్తుంది? అమెరికాకి వెళ్ళండి, ఆ ఎగ్జాములు రాయండి, ఆ వీసాలు, ఫామ్లు, ఇంటర్వ్యూలు చూసుకోండి. జాబ్లో కూడా నేను సీట్ నుంచి కదలను, వేరే వాళ్ళతో మాట్లాడానంటే ఎట్లా? పై అధికారితో మాట్లాడండి. నేను ఇష్టం వచ్చింది తింటానంటే కష్టం, జాగ్రత్తగా తినండి. అంటే ఒక మెట్టెక్కాలి, ఒక అడుగు వేయాలి మీరు సక్సెస్ వైపు, పాజిటివిటీ వైపు. మీరు ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడనమాట. ఈసారి మీకు టైం అలా ఉంది, మీరు ఒక్క అడుగేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడు. అలాంటి సమయం కార్తీక మాసం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన టైం పీరియడ్, అత్యద్భుతం. సో ఈసారి నేను చెప్పేది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? కర్కాటక రాశి వాళ్ళు పాలుతో అభిషేకం చేయాలి శివలింగానికి. తర్వాత పాలుతో తయారయ్యే స్వీట్స్ గుడి బయట యాచకులకి పంచిపెట్టండి. సో పాలుకి సంబంధించిన పాలుతో తయారయ్యే ఏ స్వీట్స్ అయినా, అది డ్రింక్ కావచ్చు, సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ ఏదైనా అవ్వచ్చు, పంచిపెట్టండి. ఎస్పెషల్లీ మండే రోజు కర్కాటక రాశి వాళ్ళు ఇది చేయాలి. మంచి సమయం ఉన్నప్పుడు కొన్ని దాన ధర్మాలు చేస్తే, శివుడి మంత్రాలు మీరు జపిస్తే, శివుడి గుడి ఆ ప్రాంగణం అంతా మీరు క్లీన్ చేస్తే 10 రూపాయలు రావాల్సిన చోట 20-30 రూపాయలు వస్తాయి. వస్తున్నప్పుడు దాన్ని మనం వినియోగపరచుకోవాలి, ఇంకా మెరుగుపరుచుకోవాలి. సో మంచి అవకాశం ఈసారి కర్కాటక రాశి వాళ్ళకి, యూస్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. 10 రూపాయలు వస్తే కారు వస్తుంది, 20-30 రూపాయలు వస్తే ఇల్లు కూడా కొనుక్కోవచ్చు కదా, స్థలం కూడా కొనుక్కోవచ్చు. సో ఎంత యూజ్ చేయగలుగుతారో అంత యూజ్ చేయండి, మొత్తం పిండేయండి. ఆ రసం అంతా బ్యాంక్ అకౌంట్ మొత్తం నిండిపోవాలి మీది. అంత బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. సో నేను చెప్పినట్టు ఓం నమ శివాయ, కుదిరితే శివపురాణం చదవండి. దానాలు చెప్పాను కదా, పాలతో తయారు చేసే ఐటెంలు. తర్వాత సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి, మర్చిపోకుండా, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది శివుడు ఒకడే కాదు, శివుడికి సంబంధించిన కుదిరితే జ్యోతిర్లింగం శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలంకి ఒకసారి వెళ్ళిరండి. కార్తీక అమావాస్య అంటే దీపావళి రోజు కొబ్బరికాయ కొట్టండి శివాలయంలో తప్పకుండా. మీకు తెలియకుండా ఏదో మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. మనం 2 నెలల ముందు, 3 నెలల ముందు, 6 నెలల ముందు చేసే మంచి పని రిజల్ట్ ఇవాళ వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండా, అసలు మనకు అర్థం కూడా కాదు. మనం ఎవడికో ఎక్కడికో ఏదో సహాయము, అది వాళ్ళు ఎలా కొత్త రూపంలో వస్తుందో మనకు తెలీదు కదా, ఏమని చెప్పలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మంచి పనులు చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ దీపావళి రోజు కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి. చాలా బాగుంది మాసం, దీన్ని యూజ్ తీసుకోండి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని రకాలుగా బాగుంది. 12 రాశుల్లో ఈసారి బాగున్న రాశి కర్కాటక రాశి. ధన్యవాదాలు.